पाँच कम करो अन्ना क्या है 105 రూపాయలు వచ్చింది. మనకు వచ్చేదే ఆడ ఒక్కొక్క రూపాయి అట్లా అవుతాయి. వీళ్ళు 5 రూపాయలు ఏమవుతుంది అన్న తీసేసుకొని అంటాడు. నేను 10 రూపాయలు నోటు ఇచ్చి నువ్వు నువ్వు వద్దనుకో 5 రూపాయలు అని చెప్పేసిన. అట్లా ప్రతి ఒక్కడు 5 రూపాయలు ఏమవుతుంది అనుకుంటే మనకు పడుతుంది ఫిడి. ఫస్ట్ అయితే ఓలో వచ్చింది 58 రూపీస్ అమౌంట్ చూపించింది. వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రాడ్స్ అండ్ వ్లాగ్స్. ర్యాపిడో రైడ్ తీసుకున్నా, ఓలో రైడ్ క్యాన్సిల్ చేయలేదు, ఎట్లాగా పెట్టేసిన. కస్టమర్కి కాల్ చేస్తే వచ్చిన తర్వాత ఫోన్ కలవదు, ఏం కలవదు, బిజీ వస్తుంది. మరి బుక్ చేసినప్పుడు చూసుకోకుండా ఏం చేస్తున్నట్టు వాళ్ళు. ర్యాపిడ్ పికప్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్ ఉంది. పిక్ చేసుకుందాం. डबल 3 1 ఓటీపీ కాదు, డబల్ 3 1 5 7.7 కిలోమీటర్స్ ఉంది. 21 మినిట్స్ టైం చూపిస్తుంది. డ్రాప్ ఎక్కడికి వచ్చిందో అర్థం కావట్లేదు. ఏవలా हो 105. मेरे को आता नहीं, देख तो यार. 105 రూపాయలు వచ్చింది. మనకు వచ్చేదే ఆడ ఒక్కొక్క రూపాయి అట్లా అవుతాయి. వీళ్ళు 5 రూపాయలు ఏమవుతుంది అన్న తీసేసుకొని అంటాడు. నేను 10 రూపాయలు నోటు ఇచ్చి నువ్వు వద్దనుకో 5 రూపాయలు అని చెప్పేసిన. అట్లా ప్రతి ఒక్కడు 5 రూపాయలు ఏమవుతుంది అనుకుంటే మనకు పడుతుంది ఫిడి. రోజు నేను పికప్ ఆర్డర్ చేసాడు, క్యాన్సిల్ చేసేసాడు. వాళ్ళు అయితే రైడ్ తీసుకున్నా. పికప్ వచ్చి పక్కన కూడా ఉంది. 950 మీటర్స్ చూపిస్తుంది అంతే. 3 minutes time. Eight 4 0 3. ఈ డ్రాప్ వచ్చేసి బాజ్పల్లికి వచ్చింది. డ్రాప్ 4.2 కిలోమీటర్స్ ఉంది. 12 minutes టైం చూపిస్తుంది. एक मिनट में 40 రూపీస్ వచ్చింది రైడ్ మనకి. ఓకే, ఇంకో రైడ్ వచ్చింది 56 రూపీస్ చూపించింది రైడ్.
ఈరోజు పికప్లు లాంగ్ లాంగ్ పికప్లు వస్తున్నాయి. ఇది కూడా 2.1 కిలోమీటర్స్ ఉంది. ఎందుకు బుక్ చేసుకుంటారు, ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? క్యాన్సిల్ చేసినందుకు ఓలా కూడా అమౌంట్ తక్కువ కట్ చేస్తాడు, 4 రూపీస్ అట్లా ఇస్తాడు. ఎక్కువ కట్ చేస్తే ఇంకోసారి ఎవరు క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటారు. ర్యాపిడోలో ఇందాక వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రైడ్ వస్తే ఆ రైడ్కి వెళ్తున్నారు. 1.8 కిలోమీటర్స్. ఈరోజు వచ్చిన రైడ్లోనే క్యాన్సిల్ చేస్తాం. ఓకే. ఇది డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఓకే 7.4 కిలోమీటర్స్ ఉంది. 20 మినిట్స్ టైం చూపిస్తుంది అన్నా. ఓకే ఓకే. ఓకే. ఈ రైడ్ మనకి ఎంత వచ్చిందంటే 56 రూపీస్ వచ్చాడు. రైడ్ అయితే క్యాన్సిల్ చేయలేదు. ఇంకా పికప్ వచ్చేసి ఇంకా 1 మినిట్ ఉంది, వచ్చేసిన. దగ్గరికి వెళ్ళినా క్యాన్సిల్ చేస్తారేమో. హలో, లొకేషన్ దగ్గర ఉన్నా. వచ్చేసిన. ఓకే. కస్టమరే కాల్ చేశారు లొకేషన్ దగ్గరకు వచ్చి. 3081. ఓకే. డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్. 12 మినిట్స్ టైం చూపిస్తుంది. 12 మినిట్స్ టైం చూపిస్తుంది. ఇది కూడా బాచుపల్లి సైడ్ డ్రాప్. సరే సరే అయిపోయింది. డిస్పెంట్ పోయింది, అయిపోయింది. కస్టమర్ వచ్చేసి పేమెంట్ ఆన్లైన్లో చేసేసి ఎవరితో దమ్ము, ఈ సెక్యూరిటీ గార్డులతో దమ్ము. ఎగడబెట్టు ఆడబెట్టు అడ్డం అంటారు. బట్ ర్యాపిడోలో ఇంకో రైడ్ వచ్చింది. 1.4 కిలోమీటర్లు ఉంది. మనకైతే మిషన్ ఇచ్చారు. అది లేదు అసలు ఎయిర్ డ్రైయర్ అనుకుంటా. వర్షం అయితే స్టార్ట్ అయింది. చిన్న చిన్న పడుతుంది వర్షం.
డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంది. 14 minutes టైం చూపిస్తుంది. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. లొకేషన్ ఎవరికి వచ్చినాం. కంప్లీట్ రైడ్. కస్టమర్ నెంబర్ లింక్ 4.9 kilometers. ఇది కూడా పర్సన్ బుకింగ్ చేసుకొని పార్సల్ ఇచ్చారు. ఏంట్రా మ్యాప్ ఏమో ఇటు సైడ్ డంప్యార్డ్లో ర్యాపిడ్లో అయితే ఇంకో రైడ్ వచ్చింది. ఇది అసలు ఎటు ఉందో కూడా అర్థం కావట్లేదు. ఇది డ్రాప్ వచ్చేసి మియాపూర్ బస్ స్టాప్ అంట. ఎగ్జాక్ట్గా 9.2 kilometers ఉంది. 22 minutes టైం చూపిస్తుంది. ఫాస్ట్గా వెళ్ళి డ్రాప్ చేసేద్దాం. వర్షం అయితే పడుతుంది. 12 అవుతుంది అంత టైం. ఇది ఒక్క రైడ్ కొట్టేసి క్లోజ్ చేసేస్తాం. ఇంకా మళ్ళీ వర్షం నడితే వెళ్ళి తీసేసి ఏమన్నా వచ్చినాయి అనుకో 12 రోజులు కొట్టిన డబ్బులు మొత్తం దానికే పెట్టుకోవాల్సి వస్తుంది అనవసరంగా. ఇది ఎంతండి? ఓకే థ్యాంక్ యూ. ఈ రైడ్ అయితే మనకి 11.71 kilometersకి 129 rupees అయితే మనకి 117 rupees ఇచ్చాడు. వర్షం పడుతుంది, ఇంకా క్లోజ్ చేసేస్తాం.